అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. నిన్న నేను బొత్స సత్యనారాయణ గారి మీద చేసినటువంటి వీడియో ఆయన అభిమానుల్ని బాధ పెట్టిందని తెలిసింది. నేను తీవ్రంగా చింతిస్తున్నాను. కానీ నేను ఏ వ్యక్తిగత విమర్శలు చేయలేదు, నేను బూతులు తిట్టలేదు, బాడీ షేమింగ్ చేయలేదు, ఏ ఒక్క సామాజిక వర్గాన్ని కూడా నేను టార్గెట్ చేస్తూ మాట్లాడలేదు. పబ్లిక్గా నారా చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు అనే వ్యక్తి దుర్భాషలాడుతూ మాట్లాడినటువంటి తీరుని, వెనకేసుకు వచ్చినటువంటి పద్ధతిని నాకు నచ్చక నేను ఇమిటేట్ చేశానే కానీ నేను తీవ్రమైనటువంటి ఆరోపణలు కానీ చేయలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా నేను బొత్స సత్యనారాయణ గారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను. ఒకటన్ పెద్ద ఆయన, నేను మీకు క్షమాపణలు తెలియజేసుకున్నాను. మరి మీ వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా 2019 నుంచి 2024 మధ్యన బొత్స గారు చాలామంది క్షమాపణలు చెప్పాలి. నేను ఇమిటేట్ చేస్తేనే మీరు తీవ్రంగా బాధపడ్డప్పుడు, నేను ఇమిటేట్ చేస్తేనే మీకు నిద్రే పట్టినప్పుడు, నేను ఇమిటేట్ చేస్తేనే మీ అభిమానులు అల్లకల్లోలం అయిపోయినప్పుడు, మాకు అభిమానులు ఉంటారు, మాకు బాధ ఉంటుంది, మాకు జీవితాలు ఉంటాయి. కాబట్టి మీ వాళ్ళు అసెంబ్లీలో ఎలా మాట్లాడినారు, ఎవరెవరు క్షమాపణలు చెప్పాలో ఒకసారి చూద్దాం. వాళ్ళ దగ్గర మీరు దయచేసి క్షమాపణలు చెప్పిస్తారని పెద్ద వయసుకు నేను మీకే వదిలేస్తున్నాను. మొదటి వికెట్ చూడండి. నేను డాక్టర్ అధ్యక్ష, నాకు తెలుసు ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి, ఇది ఒక జబ్బు అధ్యక్ష. ఇట్స్ మెడికల్ ఎమర్జెన్సీ, మీరు దయచేసి ఈ శాసనసభ ఆవరణలో ఉన్నటువంటి డాక్టర్ని పిలిపించి ముందుగా ఆయనకి పరీక్షలు చేయించి హాస్పిటల్లో జాయిన్ చేయించి జబ్బు నయమైన తర్వాత. పెద్ద అయినా చూసావు కదా, సిదిరి అప్పలరాజు పలాస ఎమ్మెల్యే 2019 నుంచి 2024 మధ్యన శాసనసభ్యుడిగా పనిచేస్తూ అసెంబ్లీకి వచ్చాడు. మీకు 151 సీట్లు ఉన్నాయి. సంఖ్యాబలం అత్యధికంగా మీకు అసెంబ్లీలో ఉంది. ఉంటే ఏం లాభం? అత్యుత్సాహ ప్రదర్శనతో అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి, 8 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసి విజనరీ ఉన్న విలువైన లెజెండ్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలాంటి దారుణంగా మాట్లాడారో మీరు విన్నారు. మానసిక రోగి, మానసిక పరిస్థితి బాగోలేదు, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి అని మాట్లాడినాడు కదా. దీన్ని ఏమంటారు మీరే చెప్పాలి పెద్ద ఆయన. దీనికి ఇతను ఇంతవరకు క్షమాపణ చెప్పకపోగా కనీసం సమాధానం కూడా చెప్పలేదు. నేను చెప్పానుగా, నేనేం బాధపడలేదే, నేనే తక్కువగా ఆలోచించలేదే. మీరు కూడా ఇతని దగ్గర కూడా అసెంబ్లీ సాక్షిగా ఇతను చేసిన తప్పుకి క్షమాపణ కూడా వద్దు, సమాధానం చెప్పించండి. మరి నేను కేవలం ఇమిటేషన్ మాత్రమే చేస్తే మీకు అంత కోపం వచ్చినప్పుడు, ఇక్కడ డైరెక్ట్గా 2019 నుంచి 2024 మధ్యన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా అంత హుందా స్థానంలో ఉండాల్సినటువంటి వ్యక్తి ఎలా బాడీ షేమ్ చేశాడు ఇప్పుడు చూడండి. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అచ్చెన్నాయుడు గారిని పట్టుకొని, ఒక బీసీ పెట్టి అచ్చెన్నాయుడు గారిని పట్టుకొని, నీకు బుర్ర లేదు, బుద్ధి లేదు, నువ్వు మనిషి పెరిగావు కానీ నీకు తెలివితేటలు లేవు అంటున్నాడు. మరి దీన్ని ఏమంటారు? బాడీ షేమ్ అంటారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి కూడా 100% క్షమాపణ చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పెద్ద ఆయన, నువ్వే దగ్గరుండి ఈ మనిషి దగ్గర అచ్చెన్నాయుడు గారికి కూడా సమాధానం చెప్పించాలి, క్షమాపణ చెప్పించాలని కోరుకుంటున్నా. బాలకృష్ణ లోపల రానియద్దు, ఎందుకంటే ఆయన సత్యం తెచ్చుకున్నాడు, ఆయనకి మెంటల్ గా ప్రాబ్లం ఉందని. మా వాళ్ళు సైతం అసలు సైకో వాళ్ళు వాళ్ళ మావ. పెద్ద ఇక్కడ మీరు గమనించారో లేదో, అప్పటి శాసనసభ్యుడు శ్రీకాళహస్తి శాసనసభ్యుడు మధుసూదన్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి డైరెక్ట్ గా బాలకృష్ణ గారిని పట్టుకొని, అప్పటికి ఆయన 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచారు హిందూపూర్ నియోజకవర్గం నుంచి. ఆయన పట్టుకొని ఎంత తీవ్రంగా మాట్లాడుతున్నారు. పద్ధతి పాడు లేకుండా మాట్లాడేటువంటి ఈ విధానానికి మీరు తప్పకుండా సమాధానంతో పాటు క్షమాపణ కూడా చెప్పించాలని కోరుకుంటుండా. ఇది చూడండి, ఇక్కడ చూడండి. ఆర్కే రోజా గారయ్యా, నగిరి శాసనసభ్యురాలు, మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఆర్కే రోజా. ఆ రోజుల్లో మామూలుగా ఆవిడికి గొడవలు అంటే గోల్డ్ మెల్ల కొడుతుంది. దాంట్లో గొడవలు అన్నారంటే గోల్డ్ మెల్ల కొట్టేస్తుంది. ఇంట్లో ఉండే తలుపులకంతా అవే ఉంటాయి. అయితే ఏదో గొడవ అయినట్టుంది అసెంబ్లీలో, ఇక దిగేసింది రంగంలోకి. ఇంకా వెనక ముందు పద్ధతి పాడు అంటూ ఏముండదు. ఎలా బాడీ షేమింగ్ చేసిందో ఒకసారి చూడండి. పెద్ద ఆయన, తప్పకుండా ఈవిడ దగ్గర కూడా మీరు క్షమాపణ చెప్పించాలి, ఎందుకంటే నేను చెప్పాను కాబట్టి. ఎక్కడ ఆర్కే రోజా అప్పటి ఎస్సీ మహిళ, ఒక దళిత మహిళ పీతల సుజాత గారిని పట్టుకొని ఎంత దారుణంగా బాడీ షేమింగ్ చేస్తుందో చూడండి. దానికి అర్థాలు కానీ పెడదారు కానీ అర్థమవుతున్నాయి, కానీ నేను చెప్పకూడదు. సభ్య సమాజంలో ఈ మహిళ ఇంకొక మహిళను పట్టుకొని అంత దారుణంగా వక్రీకరిస్తూ బాడీ షేమింగ్ చేస్తూ అట్టహాసంగా అసెంబ్లీలో నిలబడినటువంటి స్త్రీ ఈవిడ. చూడండి మళ్ళీ ఎలా అంటుంది, ఎంత దారుణంగా చూడండి.
అదే ఇట్ అంటుంది. దాని అర్థం మీరే తెలుసుకోవాలా. పెద్ద ఆయన ఈవిడ దగ్గర కూడా మీరు క్షమాపణ చెప్పించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇతను గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. ఇతను వీళ్ళందరికీ నాయకుడు, బూతుల సామ్రాజ్య పితామహుడు. ఇతని పేరు కొడాలి నాని. కాబట్టి ఈవిడ వెనకబెట్టాడు సబ్స్టిట్యూట్ గా, ఇన్స్టిట్యూట్ లోకి ఇతను వచ్చాడు. ఇంక ఇతని గురించి ప్రత్యేకంగా గుట్కా నాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇతని మీద పలు రకాలమైన కేసులు ఉన్నాయి. ఇతను నోరు తెరిచాడు అంటే ఇతను నోరు డ్రైనేజ్ డోరు రెండు ఒకటే. ఇక్కడ ఉన్నది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వీళ్ళందరూ కూడా బూతులు మాట్లాడుతూ బాడీ షేమింగ్ చేస్తూ అసెంబ్లీలో ముందుకు వస్తున్నారు. వీళ్ళందరి దగ్గర కూడా మీరు ప్రత్యేకంగా పిలిపించి క్షమాపణ చెప్పించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పెద్ద ఆయన పని పాట లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీ. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి? అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి? ఆయన తాగి మాట్లాడింది. తాగిలోని అసెంబ్లీ తీసుకుని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూశాడా? ఆయన గ్లాస్ తెచ్చుకొని మందు తీసుకొని నీళ్లు పోసుకొని తాగేసి లోపలికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏమైనా చూశాడా? అసెంబ్లీ సాక్షిగా వచ్చినటువంటి ఒక బాలకృష్ణ గారిని పట్టుకున్న శాసనసభ్యుడిని ఆ విధంగా దారుణంగా చిత్రీకరించడం అనేది ఎంతవరకు సమంజసం పెద్ద ఆయన? తప్పు కదా, తాగి వచ్చాడు అనేది మనం ఎలా అనొచ్చు? ఆ నిరూపణ లేని ఆరోపణలు తేవడం ఎంతవరకు సమంజసం పెద్ద ఆయన? ఇది తప్పు కదా పెద్ద ఆయన. మీరు దయచేసి ఇతర చేత రెండోసారి, ఇంతకుముందేమో బుర్ర లేదు బుద్ధి లేదు మనుషులు పెరిగారు అన్నాడు, ఎక్కడో బాలకృష్ణ గారు పట్టుకొని తాగొచ్చామంటున్నారు. 2 సార్లు పెద్ద ఆయన ఇతని దగ్గర మీరు క్షమాపణ చెప్పించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను బచ్చా గారు. తర్వాత ఇటపోతాం రండి. అసెంబ్లీలో మాట్లాడించే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్ బుద్ధి తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే సైకలాజికల్ హెల్ప్. మళ్ళీ స్పీకర్కు బుద్ధి లేదు అన్నాడు. ఇది కరెక్టా పెద్ద ఆయన? మీరు చెప్పండి. వయసులో పెద్దవారు, 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఒకసారి ఎంపీగా పనిచేశారు. మీరు ఎన్నో క్యాబినెట్ మినిస్టర్ పదవులు తీసుకున్న వాళ్ళు స్పీకర్ను పట్టుకొని బుద్ధి లేదు అంటున్నాడు పెద్ద ఆయన. కాబట్టి 3వసారి కూడా క్షమాపణ చెప్పించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. సకల జనుల సౌభాగ్యమే మనల. ఇదంతా ఒక ఎత్తు పెద్ద ఆయన, నన్ను ఏమనుకోబాకు. ఇప్పటి వరకు వచ్చిన రీలంతా ఒక ఎత్తు అయితే అసెంబ్లీలో అంటే సంక్రాంతి సంబరాల వేడుకల్లో పాటలు పద్యాలు పొగడ్తలు ఉంటాయి. కానీ భారతదేశ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారి 2010 నుంచి 2024 మధ్యన డైరెక్ట్గా అసెంబ్లీలోనే పద్యాల పోటీలు, పాటల పోటీలు, పొగడ్తల పోటీలు అన్నీ కూడా అసెంబ్లీలోనే రన్ అయ్యాయి. అయితే ఇప్పుడు చూడండి, ఈయన చోడవరం అప్పటి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. ఈయన చూడు, ఈయనైతే ఏకంగా పేపర్లు పట్టుకొని వచ్చాడు సంటిపెట్ట మాదిరి. సకల జనుల సౌభాగ్యమే సందేశం అదే సందేశం. బొత్స సత్యనారాయణ గారు ఇది ఏకంగా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి కోసం పాడినటువంటి పాట అండి ఇది. అసెంబ్లీలో మరి 175 నియోజకవర్గాల నుంచి వచ్చిన శాసనసభ్యులు ఉంటారు. 5 రోజులు 6 రోజులు అసెంబ్లీ జరుగుతుంది. రకరకాల ప్రశ్నలు ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి. వాటి గురించి మాట్లాడాల్సినటువంటి ఈ అసెంబ్లీలో అన్న పాట పాడించుకొని అన్న చూడు, ఇది చూడయ్యా, ఇది ఒక్కటి చూడండి. నాకు ఎంతో ఇష్టమైన ఫోటో ఇది. ఇక్కడ చూడండి, ఆ పాట పాడుతున్నప్పుడు ఆయన ఆనందం చూడండి. ఏందండి ఇది బొత్స సత్యనారాయణ గారు? అబ్బా, ఆ ఫేస్కి ఆ నవ్వుకి మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? 11 అండి. ఇది కేవలం రాష్ట్రం మొత్తం సుభిక్షంగా పచ్చని పొలాలతో, పాడి పంటలతో, సౌభాగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉన్నప్పుడు ఒక సీఎం ఇలా నవ్వితే తప్పులేదండి. బాబాయ్ బోయ, అమ్మ చెల్లి బోయ, ఇది చూడండి, పాట పాడించుకొని నవ్వుతున్నాడు అండి. ఇదిగో ఇది చూడండి. అసలు మళ్ళీ చూడాలనిపిస్తుంది బొత్స గారు. సందేశం అదే జన్న సందేశం. కథం ఇదిగోండి. ఓకే బొత్స సత్యనారాయణ గారు, దయచేసి మీకు నేను క్షమాపణ చెప్పాను. పెద్ద మనసు చేసుకొని, మీరు కూడా పెద్ద వయసులో ఉన్నవారు, మీరు రాష్ట్ర ఎన్నో పదవులు స్వీకరించిన వాళ్ళు కాబట్టి మీరు కూడా ఈ బాడీ షేమింగ్ చేసినటువంటి వ్యక్తుల చేత, ఎవరైతే బాలకృష్ణ గారిని తిట్టిన వాళ్ళ చేత, అదేవిధంగా ఒక ఎస్సీ మహిళని దూషిస్తూ బాడీ షేమింగ్ చేసినటువంటి ఆర్కే రోజా చేత, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేత, అదేవిధంగా కొడాల నాని చేత, సిదిరి అప్పలరాజు చేత, లాస్ట్లో కరణం ధర్మశ్రీ చేత, వీళ్ళందరి చేత కూడా క్షమాపణ చెప్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.